హాయ్ అండి అందరికీ. ఈ వీడియో అయితే మొన్నటి వీడియో, బట్ ఎడిటింగ్ చేసి పెట్టలేక ఈరోజు పెడుతున్నాను. నేను మా బావ పిల్లలు కలిసి తిరుపతికి వెళ్తున్నాము. ఎందుకో కూడా చెప్తాను. మా చిన్న బాబు స్కూల్లో జరిగే భగవద్గీత కాంపిటీషన్లో అయితే సెలెక్ట్ అయ్యాడు. డిస్టిక్ లెవెల్లో భగవద్గీత కాంపిటీషన్స్ పెడుతున్నారు, అక్కడికి రమ్మని చెప్పి మా బాబుకి అయితే చెప్పారు. ఇంకా బాబుని తీసుకొని తిరుపతికి అయితే బయలుదేరేసాము. తిరుపతికి వెళ్ళగానే భాస్కర్ అన్న తన ఆటో తీసుకొని వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి కృష్ణుడి టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారు. ఈ కృష్ణుడి టెంపుల్ రామాపురం లైన్లో ఉంటుందన్నమాట. అక్కడ కాంపిటీషన్ జరిగింది. నేను ఇంటికాడ మన ఇంటి దగ్గర ఉన్న తులసి కోటలో కొంచెం ఆకైతే తీసుకెళ్ళాను కృష్ణయ్యకి మాల కట్టి వేద్దామని. ఇంకా అక్కడ కాంపిటీషన్ అంతా కంప్లీట్ చేసుకొని మా బాబు భగవద్గీత చాలా బాగా చెప్పాడు. మా బాబాయ్ కాదు, అక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా బాగా అయితే భగవద్గీతను అయితే చెప్పారు. పక్కనే ఇంకా స్వామివారి పెయింటింగ్స్ ఉంటే ఇంకా అవన్నీ కూడా మీకు వీడియో తీసి పెడుతున్నాను. పెయింటింగ్ అయితే చాలా బాగుంది. కృష్ణయ్య జననం నుంచి తన విశ్వరూపం వరకు ప్రతి ముఖ్యమైన సన్నివేశాన్ని అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే వేయించున్నారు. చాలా బాగుంది. గుడి చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా అక్కడే ప్రసాదం తీసుకొని తినేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము. లాస్ట్లో మా అబ్బాయి భగవద్గీత ఎలా చెప్పాడో మీకు వీడియో పెడతాను. మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ. సెవెంత్ ఎయిత్ నైన్త్ ఒకటే గ్రూప్ కదా.